నేను మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యాను. మా ప్రతి ఒక్క సంతోషాన్ని మీతోటే షేర్ చేసుకుంటున్నామండి. లత మాత్రం చూడండి కళ్ళల్లోంచి కన్నీళ్ళు అయితే వచ్చేసాయి అనమాట. చాలా సంతోషంగా ఉంది లతమ్మ అయితే. మా సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవడంలో ఉన్నంత ఆనందం మళ్ళీ మాకు ఇంకెక్కడా రాదండి. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత ఏడుస్తారా? హ్యాపీగా ఉండే టైంలో ఏడుస్తారా? పిచ్చి మోహన్ది ఏడుస్తారా? అట్లా హ్యాపీగా ఉండాలా? ఈ విషయం చెప్పడానికి ఏడుస్తుంది. ఏడుస్తారా అట్లా? మళ్ళీ ఒక ఏతాంశి హెలెన్ కావాలి. మళ్ళీ డబలా మళ్ళా చిన్న ఏతాంశ చిన్న హెలెన్ కావాలా? మమ్మీ మమ్మీ ఇటు చూడు, చెల్లెలు కావాలా తమ్ముడు కావాలా? ఇద్దరు కావాలి. తమ్ముడు కావాలా చెల్లెలు కావాలా? ఇద్దరు కావాలా? హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. కొత్త ఇంట్లోకి వచ్చినాక మొదటి శుభవార్త నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. నీకే కాదు అందరికి ఇంట్లో అయితే సంతోషంగానే ఉందండి. ఎందుకంటే ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత మొదటి శుభవార్త అనమాట. మా ఇంట్లో అయితే మంచిగా సెలబ్రేషన్ చేసుకునే టైం. కాకపోతే మా ప్రతి ఒక్క సెలబ్రేషన్ మీతోటే చేసుకుంటున్నాం కాబట్టి ఈ వీడియో కూడా చేస్తున్నాం అనమాట. మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అవ్వబోతున్నాను. ప్రెగ్నెంట్ అవ్వబోతున్నా? ప్రెగ్నెంట్ అయినా అంటే ఇంకా మనం చెక్ చేసుకోలే కదా, అందుకు ఇంకా ఏం చెప్పలేదు. పీరియడ్స్ అయితే దాటిపోయినాయి, ఇంకా వస్తాయని నేనైతే అట్లే సైలెంట్ ఉన్నాను. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చెక్ చేస్తామంటే టైం దాటిపోయింది. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లైవ్ టెస్ట్ అయితే చేస్తాను ఖచ్చితంగా. అయితే అప్పుడు కూడా వీడియో చేయాలబ్బా ఖచ్చితంగా. ఎందుకంటే ఫస్ట్ టైం కూడా చేసినాము, తర్వాత మాకు చేయడానికి అంత కుదరలేదు అనమాట. అందుకోసం అయితే నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా చేస్తామండి. ఈరోజు ఇప్పుడు సాయంత్రం టైం కాబట్టి ఇప్పుడైతే ఏం చేయడానికి లేదు, ఎర్లీ మార్నింగ్ చేయాలన్నారు కాబట్టి. నార్మల్ గా నీకు ఎట్లా డౌట్ వచ్చింది బా? 10 days అయింది, ఇంకా ఆ డేట్ మాత్రం వెళ్ళిపోయింది, ఇంకా డేట్ రాలేదండి. నేను అట్లా ఫిక్స్ అవుతానా, ఆ దేవుడు దయంగా. ఎందుకంటే కొన్ని సిమ్టమ్స్ అయితే అట్లే ఉన్నాయి నాకు. ముందుసారి ఎట్లా ఉన్నాయో ఇప్పుడు కూడా అట్లే ఉన్నాయి. అందుకోసమే అని నేనైతే అనుకుంటున్నాను. మరి ఏమో రేపు టెస్ట్ చేసిన తర్వాత తెలుస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా మంచి గుడ్ న్యూస్ వస్తుందని నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే న్యూస్ కూడా ఫస్ట్ ఇంట్లో చెప్పిన తర్వాత మళ్ళీ మీకే చెప్తున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్, మా పుట్టిన వాళ్ళకి కూడా ఎవరు చెప్పలేదు. ఫస్ట్ మీకు, తర్వాత మా ఇంట్లో వాళ్ళు. అదండి లైవ్ లో ఇంకా చిన్న కూడా తెలియదండి. ఇప్పుడు మేము వీడియో మాట్లాడుతుంటేనే చిన్న మాత్రం వింటా ఉంటాడు. ఆ చిన్న మళ్ళీ మన ఇంట్లోకి బుజ్జి గోపికమ్మైన బుజ్జి కృష్ణయ్య అయినా రాబోతున్నాడు అనమాట. నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు? హ్యాపీగా ఉన్నావా? నువ్వు నోట్ తక్కువ మంది అనేస్తాను ఉంటాడు, ఇద్దరికి తోడు ఇంకొక ఇద్దరు వస్తే బాగుంటదని. చాలా మంది అట్లే అన్నారు కదా. ఇప్పుడు ఇద్దరున్నారు, మళ్ళీ తర్వాత ఇద్దరు వస్తారు మీ ఇంటికి అని చాలా మంది అయితే అందరు కూడా అదే అన్నారండి. మళ్ళీ నెక్స్ట్ ఇద్దరు ప్రతి ఒక్కరి నోటి నుంచి కూడా అదే వచ్చిందనమాట. కొత్త ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇది ఒక పెద్ద సెలబ్రేషన్ అండి. మొన్ననే పిల్లల బర్త్డే అయిపోయింది అనమాట. 2-3 days అయిపోయింది. ఫస్ట్ నుంచి కూడా లత కొంచెం కంగారు పడతానే ఉంది. వద్దు మమ్మీ కొంచెం కంగారు పడతానే ఉంది. ఏం టెన్షన్ అయితే పడకబ్బా అని చెప్పినా. నేనైతే టెన్షన్ పడాల్సింది ఏమీ లేదని చెప్పినా. లేకపోతే వాళ్ళ సింప్టమ్స్ అయితే వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. మళ్ళా కేరింగ్ అంతా మళ్ళీ ఫస్ట్లో ఎట్లా చూసుకున్నామో అదే విధంగా చూసుకోవాలన్నమాట. లతతోటి ఏం పనులు అయితే చేయించకూడదు. ఇక చిన్నకు నాకే బాగా ఇబ్బంది అయితే పెరుగుతూ ఉంటుంది అనమాట. ఏ ఇబ్బంది అయినా కూడా మన సంతోషం మనకు దేవుడు ఇస్తున్నాడు కాబట్టి ఆ సంతోషాన్ని నిలుపుకుంటే బాగుంటుంది. మాకైతే ఇంకా మాటలు అయితే ఏం రావట్లేదండి. ఇంకా లత వాళ్ళ పుట్టింటలతో కూడా షేర్ చేసుకోలేదు. ఈ వీడియో చేసి పెడదామని అన్నది. నేనైతే ఖచ్చితంగా మళ్ళీ డబలా చిన్న ఏతాంశ చిన్న హెలెన్ కావాలా? అదండి లత ప్రెగ్నెన్సీ అప్డేట్ చాలా మంది అయితే అడిగినారనమాట. నేను కొంచెం వెయిట్ చేసి దాని గురించి అయితే ఇద్దామని అనుకున్నాను. 3 months బ్యాక్ అట్లా ప్రాబ్లం అయితే జరిగింది. అది కూడా వీడియో చేసి పెట్టినా. కాకపోతే అది చాలా మంది చూడక ఏమైంది అని అన్నారు. ఈ గుడ్ న్యూస్ చెప్పడానికే మళ్ళీ అది అడిగి ఉంటారు, లత ప్రెగ్నెంట్ ఏమైంది అని అన్నారు. మేమైతే 10-12 days నుంచి అయితే ఖచ్చితంగా అనుకుంటాను ఏంది ఇంకా అని. తను కూడా కొంచెం టెన్షన్ పడుతుంది. ఇప్పటికే చాలా ఖర్చులు అయిపోయినాయి అట్లా ఇట్లా అంటుంది. రేపు ఎర్లీ మార్నింగే లైవ్ టెస్ట్ అయితే చేస్తామండి. టెస్ట్ చేసి మాత్రం వీడియో అయితే చేసి పెడతా. ఇంకా నాకైతే ఏమంటారు చూసారా, కొత్తగా రెక్కలు వచ్చినాయి అంటారు కదా, అంటున్నాను అనమాట. కొత్తగా
లెక్కలొచ్చనా ఇల్లు అయితే మళ్ళీ సందడిగా మొదలైందండి. చాలా హ్యాపీగా ఉంటుంది. కాకపోతే మాకు కొంచెం పని ఎక్కువ ఉంటుంది. లతకు పని తగ్గుతుంది, రెస్ట్ ఉంటుంది అనమాట. నాకైతే చాలా సంతోషంగా ఉంది. కొత్తింట్లోకి వచ్చిన తర్వాత మొదటి శుభవార్త ఇది. చెప్పలేని సంతోషం అయితే ఇది ఎవరికైనా ఎవరి లైఫ్ లో దేవుడు ఇస్తున్నాడు. ఫస్ట్ సార్ అయితే వద్దు అని అనుకున్నాము. దాని తర్వాత ఎందుకులే అని మళ్ళీ ఇంకా అయితే కానీ ఆ దేవుడు ఇచ్చినది మనం పెట్టుకోవాలి కదా అని నేనైతే అట్లే ఉన్నాను. మమ్మీ ఇది చూడు, చెల్లెలు గారినా తమ్ముడు గారినా? ఇద్దరు కావాలి. తమ్ముడు గారినా చెల్లెలు గారినా? ఇద్దరు కావాలా? చాలా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే వీళ్ళు కడుపులో ఉన్నప్పుడు చెప్తే ఆశ్చర్యపోతారు అందరూ. ఫస్ట్ వీళ్ళు కడుపులో ఉన్నప్పుడు మాట్లాడితే వాళ్ళు కదులుతారా అని అంటే నేనైతే మాట్లాడినాను. 2-3 సార్లు మాట్లాడితే ఫస్ట్ ఏమన్నానంటే 2 పాపలు ఉన్నారంటే కదలలేదు, 2 బాబులు ఉన్నారంటే కదలలేదు. మూడోసారి లాస్ట్ ఒక పాప ఒక బాబు అంటే గట్టిగా ఎంతగా కదులున్నారు ఆ రోజు. అంటే చెప్తారు కదా, మదర్ చెప్పింది వింటా ఉంటారు లోపల బేబీస్ అని అంటారు కదా. అది మేము ట్రై చేసాం అనమాట. చాలా సార్లు చెప్పినారు కదా. చెప్పినావా? నువ్వేనా చెప్పింది? చాలా సార్లు అయితే అన్నారండి చాలా మంది కూడా, మదర్ మాట్లాడి అన్ని బేబీ వింటా ఉంటదంటే మేము చాలా సార్లు అడిగినాము. 2 పాపలా 2 బాబులా అంటే ఎప్పుడు కదలలేదనమాట. ఆ సార్ ఎందుకో టక్మని అన్నాము, ఒక పాప ఒక బాబు అనేసరికి ఎంత స్పీడ్ గా కదిలినారు. నేనైతే షాక్ అయినా. అప్పుడు 7th మంత్ కదా, 7th మంత్ లో అనమాట. చాలా హ్యాపీగా ఉందండి. మా ప్రతి ఒక్క సెలబ్రేషన్ ని, మా ప్రతి ఒక్క సంతోషాన్ని మీతోటే షేర్ చేసుకుంటున్నాం. మా కొత్తింట్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాకు బుజ్జి కన్నయ్య అయినా బుజ్జి గోపికమ్మ అయినా రాబోతున్నారు. ఆ సెలబ్రేషన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నానండి. చాలా సంతోషంగా ఉంది. ఇంతకు మించిన ఆనందం ఇంకేం లేదండి. చిన్న మాత్రం ఇంకొక హెతాన్షి కావాలట, ఇంకొక హెలెన్ కావాలట. అందరి నోట్లో నుంచి అదే వస్తుందండి. మళ్ళీ డబలే ఉంటారని దేవుడిచ్చిన ప్రసాదం అంతే కదబ్బా. సింగిల్ అయినా డబల్ అయినా ఇద్దరైనా ముగ్గురైనా ఎవరైనా మాకు సంతోషమే. మేము తీసుకోవడానికి అయితే హ్యాపీగా ఉన్నామండి. దయచేసి బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టకండి. ఇంకెందుకు లేదు, మా పుట్టింటలో చెప్పేద్దామా మా నాన్నకి? చెప్పేద్దాం, ఖచ్చితంగా చెప్పేద్దాం. ఎందుకంటే వీడియో పెట్టేలోపు చెప్పేస్తే వాళ్ళకు కూడా ఆనందం ఉంటుంది కదా. వీడియో పెట్టిన తర్వాత వాళ్ళు తెలుసుకుంటే బాగోదు కాబట్టి ముందే చెప్పాలి. అది చెప్పేది కూడా రేపు లైవ్ టెస్ట్ చేసిన తర్వాత చెప్తాం. వద్దొద్దు, లైవ్ టెస్ట్ చేసిన తర్వాత అప్పటికి అందరికి తెలిసిపోతుంది. ఈ వీడియో వచ్చేసరికి మీ ఊళ్ళో అందరు చూస్తారు. మీ ఊళ్ళో అందరు చూసి మీ పాప మళ్ళీ ప్రెగ్నెంట్ అని అడిగితే అప్పుడు మీ నాన్న ఫోన్ చేసి అడిగితే ఎంత ఘోరంగా ఉంటుంది. అందుకోసమే ముందే చెప్తే సరిపోతుంది. ఫోన్ తీసుకోపో. లత అయితే వాళ్ళ పుట్టింటోళ్ళకైతే ఫోన్ చేసి చెప్తుందండి. ఇదండి మా హ్యాపీ సెలబ్రేషన్ అయితే. ఈ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మంచి వీడియోస్తో మేము ముందరకు వస్తూనే ఉంటాం. మరి ఉంటాం. బాయ్.